హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాడ్జెట్స్ ప్యాషన్. నేను మీ సౌమిత్. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో జరిగే డీల్స్లో బడ్జెట్లో ఉన్న టీవీల గురించి మనం మాట్లాడుకుందాం. టీవీలు కొనే ముందు మనం చెక్ చేయాల్సిన ఫ్యూచర్స్ గురించి ముందు మనం డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత నేను పిక్ చేసిన కొన్ని 32 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్ టీవీ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసరికి టీవీ కొనే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన ఫ్యూచర్స్ దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లే అనమాట. సో మనం ఒక టీవీ కొనే ముందు దానిలో ఉన్న డిస్ప్లే అనేది ఫుల్ హెచ్డియా లేదా 4Kనా అనేది ముందు మనం తెలుసుకోవాలి. అండ్ దాని యొక్క రిజల్యూషన్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ డిస్ప్లేలో మెయిన్ పార్ట్ వచ్చేటప్పటికి టీవీలో నిట్స్ అనమాట. అంటే అది మనకి టీవీ అనేది ఎంత బ్రైట్నెస్ వరకు మనకి సపోర్ట్ చేయగలగదు అనేది అని మనం చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పీకర్స్. సో స్పీకర్స్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ స్పీకర్స్ అండ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్. సో బ్యాక్ సైడ్ స్పీకర్స్ పెట్టుకుంటే కనుక మనకి సౌండ్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా వాల్ మౌంట్ చేస్తే కనుక టీవీని సౌండ్ అంతా మ్యాక్స్ వాల్స్కి అబ్జార్బ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం మనం ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్న టీవీనే మనం సెలెక్ట్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి స్క్రీన్ మీద వియూ టీవీ కనబడుతుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట. అంటే ఒక సౌండ్ బార్ని టీవీ కింద అటాచ్ చేసినట్లయితే మనకి కనబడుతుంది. సో గైస్, మనం నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి గూగుల్ యూఐ అనమాట. సో ఒక టీవీ కొనే ముందు దానిలో గూగుల్ యూఐ సపోర్ట్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. లైక్ మనకి ప్లే స్టోర్ అండ్ అదర్ అప్లికేషన్ సపోర్ట్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మనకి క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ సపోర్ట్, అంటే మనకి ఫోన్ నుంచి క్యాష్ చేసుకోవడానికి మనకి క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ ఉందా లేదో చూసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేప్పటికి ద మెయిన్ పాయింట్, వారంటీ. మనకి ఆ కంపెనీ వాళ్ళు మనకి ఆ టీవీకి ఎన్నాళ్ళు వారంటీ ఇస్తున్నారు, అండ్ ఇంకా ఎక్స్ట్రా వారంటీస్ అని ఉన్నాయి. లైక్ స్క్రీన్ ప్యానల్ మీద మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నారా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వీస్. ఆ కంపెనీ యొక్క సర్వీస్ సెంటర్లో మనకి సర్వీస్ అనేది ఎలా ఉంటుంది, బాగా రెస్పాండ్ అవుతారా లేదా, ఇలాంటి విషయాలు మనం ముందు టీవీ కొనే ముందు చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టీవీ బ్రాండ్ వాల్యూ. సో మనకి కొన్ని టీవీలు వచ్చేప్పటికి వియూ కానీ ఎంఐ కానీ మనకి రీసెంట్గా చాలా టీవీలు తెచ్చాయి. వాటికి టీవీస్ మీద మంచి బ్రాండ్ వాల్యూ అయితే వచ్చింది. అండ్ రీసెంట్గా మోటరోలా కూడా ఒక మనకి టీవీ అయితే తెచ్చింది. సో ఇవన్నమాట మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ టీవీ కొనే ముందు. నెక్స్ట్ మనం ఏ టీవీలు బడ్జెట్లో ఉన్నాయి అండ్ ఏ కేటగిరీలో ఉన్నాయో మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు మనం బడ్జెట్లో టీవీస్ గురించి చూద్దాం. నేను టీవీస్ని ఎలా డివైడ్ చేశానంటే వాటి సైజెస్ బట్టి డివైడ్ చేశాను, 32 అండ్ 43. ఫస్ట్ మనం 32 చూద్దాం. 32లో మాత్రం నేను కొన్ని టీవీస్ పిక్ చేశాను. ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి MI 4A Pro అనమాట. సో దీని స్పెసిఫికేషన్ చూద్దాం మనం ఒకసారి. ఇది వచ్చేటప్పటికి 32 ఇంచెస్తో వస్తుంది, హెచ్డి. దీని రెజల్యూషన్ వచ్చేటప్పటికి 1366x768గా వస్తుంది. ఇందులో మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఇది మన సౌండ్ వచ్చేటప్పటికి 20 వాట్ స్పీకర్ ఉంటుంది, DTS HD అనమాట. 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఇది మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది, 1 year వారంటీ వస్తుంది, వాల్ మౌంట్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి Android 9తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ మీకు గూగుల్ సర్వీస్ కూడా అన్నీ ఉంటాయి. ఇది మీకు వచ్చేటప్పటికి 12,000 వస్తుంది, 12,000లో వస్తుంది టీవీ. సో నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి వియూ అనమాట. వియూ 80, ఇది వియూ కూడా 32 ఇంచెస్ టీవీ అనమాట. ఇది కూడా సేమ్ రెజల్యూషన్, 1366x768. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో మనకి 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి, 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇందులో కూడా మనకి 20 వాట్ స్పీకర్స్ ఉంటాయి. ఇది డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, Android 9 Pieతో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది, 1 year వారంటీ వస్తుంది. ఇది క్రోమ్ క్యాష్ బిల్టిన్తో కూడా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి 12,199 రూపాయలు, అంటే 12,200కి వస్తుంది. ఈ టీవీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ టీవీ ఉంది. రియల్మీ టీవీ వచ్చేటప్పటికి ఇది కూడా 32 ఇంచెస్ హెచ్డి టీవీ. ఇది కూడా రెజల్యూషన్ వచ్చేటప్పటికి 1366x768. ఇందులో మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి. సౌండ్ వచ్చేటప్పటికి 24 వాట్స్ స్పీకర్తో వస్తుంది, 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది, క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది, Android 9తో వస్తుంది, గూగుల్ సర్వీస్ అన్నీ ఉంటాయి, వాల్ మౌంటెడ్తో వస్తుంది, క్రోమ్ క్యాష్ బిల్టిన్తో వస్తుంది. అంటే మనం మన ఫోన్ నుంచి డైరెక్ట్గా టీవీకి ఏదైనా క్యాష్ చేసుకోవాలంటే క్యాష్ చేసుకోవచ్చు. ఇది 1 year వారంటీతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం TCL చూద్దాం. TCL టీవీ వచ్చేటప్పటికి ఇది కూడా మన హెచ్డి టీవీయే. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ రెజల్యూషన్తో వస్తుంది, 1366x768. ఇది కూడా 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో 2 HDMI పోర్ట్స్ ఉంటాయి అండ్ 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఇది కూడా మీకు Androidతోనే వస్తుంది.
అండ్ ఇది మనకి డ్యూయల్ కోర్ మాలి 470 గ్రాఫిక్ ప్రాసెసర్తో వస్తుంది. సౌండ్ వచ్చేటప్పటికి 60 వాట్ స్పీకర్తో వస్తుంది. 2 ఛానల్ స్పీకర్స్ ఉంటాయి. A+ గ్రేడ్ ప్యానల్తో వస్తుంది. HDR10 సపోర్ట్ ఉంది. సో ఇది వచ్చేటప్పుడు మనకి 12,500కి వస్తుంది. సో నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి OnePlus టీవీ అనమాట. OnePlus టీవీ రీసెంట్గా లాంచ్ అయింది. ఇది Y సిరీస్, అప్పట్లో Q సిరీస్ వచ్చాయి మనకి. సో దీని స్పెసిఫికేషన్స్ మనం చూద్దాం. ఇది మనకి సేమ్ రెజల్యూషన్తో వస్తుంది, 1366x768. ఇందులో మనకి 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి. సౌండ్ వచ్చినప్పటికి 20 వాట్ స్పీకర్ వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. క్రోమ్కాస్ట్ సపోర్ట్ ఉంది. గూగుల్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ గూగుల్కి మీకు ఒక బటన్ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్కి కూడా. ఇది 1 year వారంటీతో వస్తుంది. క్రోమ్కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు దాకా మనం 32 ఇంచెస్ టీవీ చూసాం. ఇప్పుడు మనం 43 ఇంచెస్ టీవీ చూద్దాం. 43 ఇంచెస్ మనకి 2 వేరియంట్స్లో వస్తున్నాయి, ఫుల్ హెచ్డి అండ్ 4K. ఫుల్ హెచ్డి వచ్చేటప్పుడు మనకి 1920x1080 రిజల్యూషన్తో వస్తున్నాయి. 4K వచ్చేటప్పుడు మనకి 3840x2160 రిజల్యూషన్తో వస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫుల్ హెచ్డి టీవీ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి MI TV 4A Pro. సో దీని స్పెసిఫికేషన్స్ మనం చూద్దాం ఇక్కడ స్క్రీన్ మీద. ఇది 43 ఇంచ్ ఫుల్ హెచ్డి స్క్రీన్ అనమాట. అంటే 1920x1080 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 3 USB పోర్ట్స్ ఉంటాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు మనకి బ్యాక్ ఉంటాయి, ఇవి 20 వాట్ స్పీకర్ వస్తున్నాయి. అండ్ వైఫై ఉంది, బుల్టిన్ వైఫై. Android 9తో వస్తుంది. అంటే గూగుల్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్కి మనకి సపరేట్ బటన్ ఉంటుంది. ఇది 1 year వారంటీతో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 years మనకి ప్యానల్ మీద, అంటే డిస్ప్లే మీద మనకి 2 years వారంటీ వస్తుంది అనమాట. అంటే టీవీ బాడీకి 1 year వస్తుంది అండ్ 2 years మనకి డిస్ప్లే మీద వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి VU సినిమా. ఇది నిజంగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్తో 40 వాట్ అవుట్పుట్ వస్తుంది సౌండ్. సో దీని స్పెసిఫికేషన్స్ మనం ఒకసారి చూద్దాం. ఇది వచ్చేటప్పుడు మనకి 43 ఇంచ్ ఫుల్ హెచ్డి 1920x1080తో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ వస్తున్నాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. సౌండ్ వచ్చేటప్పుడు మనకి ఫ్రంట్ ఫైరింగ్ 40 వాట్ సౌండ్ ఉంటుంది. మనకి ఇది ఒక సౌండ్ బార్లా ఉంటుంది. కింద మనకి టీవీకి అతికించినట్టు ఉంటుంది. ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో 4 స్పీకర్స్ ఉంటాయి, 2 15 వాట్ స్పీకర్స్ ఉంటాయి, 2 5 వాట్ స్పీకర్స్ ఉంటాయి. సో ఇది బుల్టిన్ వైఫైతో వస్తుంది అండ్ ఇది Android 9తో వస్తుంది. అంటే మీకు గూగుల్ సపోర్ట్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్ కానీ అన్నీ ఉంటాయి. ఇది మీకు క్రోమ్కాస్ట్ బిల్డింగ్తో వస్తుంది. 1 year వారంటీ వస్తుంది ఆ టీవీ మీద. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే OnePlus టీవీ. ఇది OnePlus Y సిరీస్ కొత్తగా తెచ్చారు. 32 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్లో కూడా తెచ్చారు ఇది. సో ఇది వచ్చేటప్పటికి మనకి 22,999 రూపాయలు పెట్టారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూద్దాం మనం. 43 ఇంచ్ వచ్చేటప్పటికి 1920x1080 రిజల్యూషన్తో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 2 HDMI పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్తో వస్తుంది. సౌండ్ వచ్చేటప్పుడు మనకి ఇది 20 వాట్ స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కోర్, 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. Android 9తో వస్తుంది. బుల్టిన్ వైఫైతో వస్తుంది. ఇది కూడా మనకి గూగుల్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి 1 year వారంటీ ఇస్తున్నారు వీళ్ళు టీవీ మీద. అండ్ రెడ్మీ ఇచ్చినట్టే 1+1 year మనకి ప్యానల్ మీద అయితే వీళ్ళు వారంటీ ఇస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 4K టీవీస్కి వెళ్దాం. సో ఇక్కడ 4K టీవీ మనం MIలో ఉంది. MI 4X ఇదనమాట. ఇది 4K టీవీ, ఇది అల్ట్రా హెచ్డి టీవీ. ఇక్కడ రిజల్యూషన్ వచ్చేటప్పటికి 3840x2160. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ సేమ్ 43 ఇంచ్లో ఇది 22,000కి వస్తే ఫుల్ హెచ్డి టీవీ. ఇక్కడ 4K టీవీ మాత్రం మనకి 25,000. అంటే మనకి 3,000 డిఫరెన్స్ ఉంది ఫుల్ హెచ్డి టీవీకి అండ్ మనకున్న 4K టీవీకి. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 3840x2160 రిజల్యూషన్తో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10 సపోర్ట్ ఉంది. 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఇది 2GB ర్యామ్ అండ్ 8GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. 20 వాట్ స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అండ్ DTS HD. సో 1 year వారంటీతో వస్తుంది. అండ్ రెడ్మీ వాళ్ళు తెలిసిందే, +1 year మనకి ప్యానల్ మీద కూడా వారంటీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటరోలా ఉంది. ఇది కూడా మనకి 4K టీవీ అనమాట. ఇది వచ్చేటప్పుడు మనకి 27,999 రూపాయలు పెట్టారు. ఇది వచ్చేటప్పుడు మనకి 43 ఇంచెస్. ఇదే టీవీని వాళ్ళు 50 ఇంచెస్లో కూడా తీసుకొచ్చారు సేమ్ స్పెసిఫికేషన్స్తో. ఇది వచ్చేటప్పుడు మనకి 32,000 పెట్టారు. సో మనం 43 ఇంచ్ చూసుకుందాం, ఇది బడ్జెట్లో ఉంది. ఇది వచ్చేటప్పుడు మనకి సేమ్ రిజల్యూషన్ 3840x2160, 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కానీ ఇక్కడ 2.25
జీబీ ర్యామ్ ఉంది అండ్ 16 జీబీ మనకి ఇంటర్నల్ మెమరీ ఉంది. ఇది 3 HDMI పోర్ట్స్తో వస్తుంది, 2 USB పోర్ట్స్తో వస్తుంది, 20 వాట్ స్పీకర్స్, ఇది ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి మనకి, డాల్బీ ఆడియో ప్లస్ DTS కూడా ఉంటుంది, 1 year వారంటీ ఇస్తారు. అదే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ టీవీలో ఉన్న స్పెషల్ వచ్చేటప్పటికి మనకి గేమ్ ప్యాడ్ ఒకటి ఇస్తారు, బ్లూటూత్ గేమ్ ప్యాడ్ ఒకటి ఫ్రీగా ఇస్తారు టీవీతో పాటు. సో ఇది కూడా మంచి బడ్జెట్ టీవీ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం TCLకి వెళ్దాం. ఇది కూడా మనకి ఒక 28,000కి వస్తుంది టీవీ. ఇది 50 inches టీవీ, 28,000కి మనకి 50 inches టీవీ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా మనం చూసేద్దాం టక్టకా. సో ఇది కూడా వచ్చేటప్పటికి రెజల్యూషన్ 3840x2160తో వస్తుంది, రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి 60 Hzతో వస్తుంది అండ్ 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి. సౌండ్ వచ్చేటప్పటికి 20 వాట్ అవుట్పుట్ ఉంటుంది, DTS డాల్బీ డిజిటల్ సౌండ్ ఉంటుంది. మళ్ళీ ఇందులో వచ్చేటప్పుడు మీకు A+ గ్రేడ్ ప్యానల్ ఉంటుంది. వీళ్ళకి వచ్చేటప్పటికి 1 year కాదు 1.5 year వరకు మనకి వారంటీ ఇస్తున్నారు. సో ఇది కూడా మంచి టీవీ అని చెప్పుకోవచ్చు. మీకు ఇంకా పెద్ద టీవీ బడ్జెట్లో ఒక 50 inches టీవీ కావాలనుకుంటే మీరు ఈ టీవీ చూసుకోవచ్చు ఒకసారి. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చినప్పుడు మనకి నోకియా టీవీ తెచ్చింది, రీసెంట్గా తెచ్చింది నోకియా. వాళ్ళు ఏంటంటే నోకియా ప్లస్ ఫ్లిప్కార్ట్ ప్లస్ JBLతో తెస్తారు. అంటే ఇక్కడ JBL మనకి స్పీకర్స్ వాళ్ళు నోకియాకి సపోర్ట్ చేశారు. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి దీని స్పెసిఫికేషన్ చూసుకుందాం ఒకసారి. ఇది వచ్చినప్పుడు మనకి సేమ్ రెజల్యూషన్ 3840x2160తో వస్తుంది, 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 2.25 ఇంటూ ర్యామ్తో వస్తుంది, 16 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇందులో కూడా మనకి సేమ్ 3 HDMI ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 24 వాట్ స్పీకర్తో వస్తుంది. ఇది కూడా ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా అయితే కొన్ని అవైలబుల్లో లేవన్నారు, కమింగ్ సూన్ అన్నారు. సేల్ నడుస్తుంది మనకి 10th దాకా ఉంది. సో చూడండి, చూసి మీరు ఒక డెసిషన్కి రండి. సో గైస్, ఇది బడ్జెట్ టీవీస్లో నేను మీకోసం పిక్ చేసిన మంచి టీవీస్ అనమాట. సో ఇవన్నీ టీవీస్లో మీకే టీవీ అయితే సెట్ అవుతుందో మీరు చూసుకోండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ బై.